నిరుపేద కుటుంబాలకు అండగా ఉండి ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని మెదక్ ఎమ్మెల్యే మైనపల్లి రోహిత్ రావు అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలో శుక్రవారం జై బాపు జై భీమ్స్ జై సంవిధాన అభియాన్ ర్యాలీ చేపట్టారు. రేషన్ షాపులో సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించి లబ్ధిదారులకు సన్నబియ్యాన్ని అందించారు. అనంతరం మండల కేంద్రంలో నూతనంగా నిర్మించబడ్డ పల్లె దవాఖానాను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యేగా గెలిచి 15 నెలల వ్యవధిలోనే బ్రహ్మాండమైన అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు చేసుకుని ముందుకు వెళుతున్నామన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో పురుగులు పట్టిన బియ్యాన్ని ప్రజలకు అందించారన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఆర్డీఓ రమాదేవి, ఇన్ఛార్జి తహసీల్దార్ రమ్యశ్రీ, ఎంపీడీఓ రాజురెడ్డి, డాక్టర్ హరిప్రియ, కాంగ్రెస్ నాయకులు తాజా మాజీ ఎంపీపీ సిద్ధరాములు, అలాగే మాజీ సర్పంచ్ అమరసేనారెడ్డి, పంచ మహేందర్, నజీరుద్దీన్, ముత్యాల సత్యనారాయణ రెడ్డి, వెల్దుర్తి వెంకటేష్ గౌడ్, కొమ్మాట సత్యనారాయణ, బాజర్ రమేష్, లింగం గౌడ్, రాజిరెడ్డి, మహేష్, లక్ష్మణ్ గౌడ్, అందస్వామి, లస్మా గౌడ్, మోహన్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, శ్రీకాంత్, కాకి రాజయ్య, సులైమాన్, బోయిన చంద్రం, వినోద్, రాజునాయక్, రమేష్, సూర్యనాయక్, దేవేందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఆర్డీఓ గారికి, స్థానిక తహసీల్దార్ గారికి, మా రామాయణపేట మండల్ ముఖ్య నాయకులకు, నిజాంపేట మండల్ ముఖ్య నాయకులకు, ఇతర నిజాంపేట్ నా కుటుంబ సభ్యులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, నా ముందున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి మన ఎన్నికలై నన్ను ఎమ్మెల్యేగా మీరందరూ గెలిపించి 14-15 నెలలు అవుతా ఉన్నది. మరి 14-15 నెలల్లోనే మరి బ్రహ్మాండమైన అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ మనం ముందుకు పోతా ఉన్నాం. మరి గత 10 ఏళ్ళు మరి మా బీద కుటుంబ సభ్యులు ఏం తిన్నారు, ఏం చేసిండ్రు, మా పిల్లలు ఏడికి పోయారని ఎవరు పట్టించుకోలేదు. మొత్తం కూడా ఆ దొడ్డు బియ్యం ఇస్తే కూడా అన్నీ కూడా పురుగులు రాళ్ళు. అదే మన కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం వచ్చినాక మరి అందరు సన్న బియ్యం తినాలా, అందరు మంచిగా ఉండాలా, అందరు సంతోషంగా ఉండాలనే ఒక సన్న బియ్యం పథకం మొదలు పెట్టుకుంటా ఉన్నాం. ఆ సన్న బియ్యం కూడా మరి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఒక్కరికి 6 కిలోల చొప్పున, మరి 10 మంది ఉంటే 60 కిలోలు, 15 మంది ఉంటే 90 కిలోల చొప్పున మరి మనం ఇస్తా ఉన్నాం. మరి ఇంతకుముందు దొడ్డు బియ్యం ఇచ్చినప్పటికి కూడా మరి 20 కిలోల కన్నా ఎక్కువ ఇవ్వకపోతుండే. ఇంట్లో ఎంతమంది ఉన్నా 20 కిలోల కన్నా ఎక్కువ ఇవ్వకపోతుండే. మరి మనం ఇప్పుడు స్లాబ్ కూడా లేకుండా మరి ఎంతమంది ఉంటే అంతమందికి 6 కిలోల చొప్పున మరి బ్రహ్మాండంగా సన్న బియ్యం ఇచ్చుకుంటూ మరి పథకం ఇవాళ మొదలు పెట్టుకుంటా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. మరి అదే కాదు, మన పిల్లలు, మన భవిష్యత్ తరాలు మరి ఉన్నతమైన స్థానానికి పోవాలా, మంచిగా చదువుకోవాలనే ఒక ఉద్దేశంతో మరి ఇక్కడనే రామాయణపేట్ మెయిన్ రోడ్ మీద 20 నుంచి 25 ఎకరాలలో మరి 200 కోట్లతోటి మరి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా మరి మనం ప్రత్యేకంగా మన కాన్స్టిట్యుయెన్సీకి తెచ్చుకోవడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. తెలుసుకున్నాం, ఇప్పుడు డాక్టర్లు కూడా బయటికి వెళ్తా ఉన్నారు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. ఉట్టి మెడికల్ కాలేజే కాదు, మన రామాయణపేటలో ఎస్సీ హాస్టల్ కానివ్వండి, ఎస్టీ హాస్టల్ కానివ్వండి, మరి ఇంటిగ్రేటెడ్ స్కూల్ కానివ్వండి, ఇవన్నీ కూడా మరి సంవత్సరం లోపలనే మనం చేసుకోవడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. గత 10 ఏళ్ళు ఎట్లయినా మరి వృధా అయినాయి, పోయిన 10 ఏళ్ళు మళ్ళీ రావు. కాబట్టి ఆ 10 ఏళ్లలో ఏదైతే అభివృద్ధి జరగాల్సింది ఉండేనో మరి అతి తొందరలో మరి దానికన్నా ఎక్కువ అభివృద్ధి చేయాలనేదే మా ఒక ముఖ్య ఉద్దేశం అని చెప్పి మీ అందరు కూడా ఇంకొకసారి పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా అభినందన తెలియజేసుకుంటూ పక్కనున్న గజ్వేల్కో, సిద్దిపేటకో మరి చదువుకోనికి పంపించాల్సిన పరిస్థితి. ఇప్పుడు మరి బయటి నుంచే వచ్చి మన మెదక్లో చదువుకునే విధంగా మరి మనం ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. అదే కాకుండా మరి మన మెదక్ పట్టణంలో మరి ఇంతకుముందు ఒక చిన్న మందు కావాలన్నా పక్కన పటాన్చేరో, సంగారెడ్డికి పోవాల్సిన పరిస్థితి ఉంటుండే. మరి ఇప్పుడు సెంట్రల్ మెడికల్ స్టోర్ తెచ్చుకొని బ్రహ్మాండంగా అన్ని మందులు మెదక్ పట్టణంలోనే దొరికే విధంగా మనం ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. మరి మన భవిష్యత్ తరాలు బాగుండాలంటే విద్యా వైద్యం బాగుండాలి. విద్యా వైద్యంని మెరుగుపరచడమే మా ఒక ముఖ్య ఉద్దేశంగా మరి మేము ముందుకు పోతా ఉన్నాం. మేము ఎప్పుడు కూడా మాటలు చెప్పలే, ఏదున్నా మాటలలో కాదు చేతలలో చేసి చూపెట్టడం జరిగింది అని చెప్పి కూడా మరి మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. చిన్న ఉదాహరణ చెప్తా. మరి ఇప్పుడు మన మెడికల్ కాలేజ్ ఉండే 10 ఏళ్ల నుంచి మెదక్లో మెడికల్ కాలేజ్ తెరుస్తాం అని కొబ్బరికాయలు కొడుతున్నారు కానీ తెరుస్తలేరు. అదే మన 52 లక్షలతోటి మరి మనం అభివృద్ధి చేసుకుంటా ఉన్నాము అని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఆ డీటెయిల్స్ అన్ని కూడా మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు వివరంగా
ఇదే కాదు, ఇంకా మరి రైతు రుణమాఫీ మరి 10 ఏళ్లలో చేయని రైతు రుణమాఫీ మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి మన ముఖ్యమంత్రి గారు 22,000 కోట్ల రూపాయలు మరి ఏకకాలంలో రైతు రుణమాఫీ చేయడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. 22,000 కోట్లు, అది 7,000 కోట్లు రైతు భరోసా అని చెప్పి కూడా మరి మీ అందరు కూడా తెలియజేసుకుంటూ, ఏదున్న మాటలలో కాదు చేతలలో పని చేసి చూపిస్తాం. మీ కళ్ళ ముందే అభివృద్ధి కనిపించే విధంగా మరి మేము పనిచేస్తాం. మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుల్లాగా, ఒక అన్నలాగా, ఒక తమ్ముళ్లాగా, ఒక కొడుకులాగా, మనమడిలాగా నేను మీ అందరి కోసం కూడా మరి పనిచేసి పెడతానని చెప్పి మీ అందరు కూడా ఇంకొకసారి మనస్ఫూర్తిగా పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాను. గట్టిగా జై కాంగ్రెస్, గట్టిగా జై కాంగ్రెస్.